ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతువు శుక్రుడు నీచస్థితి, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, కర్కాటక రాశిలో చంద్రగ్రహం మరియు బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం రాశ్యాధిపతి నీచలో ఉండి వ్యయంలో ఉండడం అనేది జరిగింది. అలాంటి స్థితిగతుల్ని చూసుకొని ఈ వారం పెద్దగా అనుకూలమైన స్థితిగతులు అయితే కనపడటం లేదు. ఆలోచన తీరు కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే సరైన ఆలోచన సక్రమంగా రాదు. సరైన సమయంలో సరైన పనులు చేయలేకపోతూ ఉంటాం. ఏదో కొద్దిగా మానసికంగా ఒత్తిడి కలిగినట్టుగా ఉంటుంది. అలాగే ఆర్థిక స్థితిలో కూడా కొంత మార్పు జరుగుతుంది. అయితే ఆర్థికంగా మనకు రావాల్సిన ధనం వచ్చినప్పటికీ నిదానంగా వస్తూ ఉంటుంది. అలాగే మనం చేయవలసిన పనులు నిదానంగా చేయడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. గృహ వాహన యోగాదులు బాగానే ఉంటాయి. అయితే కొంత మందగించి ఉంటాయి, కొంచెం నిదానంగా జరుగుతూ ఉంటాయి అటువంటి పనులన్నీ కూడా. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి సాధారణమైన పరిస్థితి ఉన్నది. కొత్తగా ఏ కోర్సు నేర్చుకున్నా కానీ మధ్యలో ఆపే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అలా ఆపకుండా కొద్దిగా జాగ్రత్తగా నడిపించుకుంటే బాగానే ఉంటుందని తెలుస్తోంది. ఆర్థిక రుణ ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో వాగ్వాదాలు లేకుండా చూసుకోండి. భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత ఉంటుంది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా కలిగే అవకాశం ఉన్నది. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేయడానికి ఇదంత అనుకూలమైన సమయం అయితే కాదు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ వారం రోజులు. అలాగే భాగ్యస్థితి కొంతవరకు వృద్ధికరంగానే ఉంటుంది. కానీ ఈ వారంలో మనకి ఆర్థిక స్తోమత పెరిగే అవకాశం తక్కువగా ఉంది. ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో సాధారణంగానే ఉంటుంది. కొంతవరకు అనుకూలంగానే జరుగుతుంటుందని తెలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంచెం నెమ్మదిస్తుంటుందని అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కొంతవరకు బాగానే జరుగుతూ ఉంటుంది. మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవాలు కలిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి, దూర దేశాల నుంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అదే మనకి కొత్తగా ప్రత్యేకమైన వార్తలు కూడా ఈ వారంలో అందే అవకాశం ఉంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవాలు బాగానే కలుగుతాయి. ఈ వారం కొంత కుటుంబ సంబంధించిన విషయాలకి ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. వస్త్రాలకు సంబంధించిన విషయాలు, ఆభరణాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఖర్చు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి కొంత ఎప్పటికంటే కొద్దిగా అదనపు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం కనకదుర్గా మాతని ఆరాధించటం, పూజించటం, నమస్కరించుకోవడం చేస్తే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.
ఓం శ్రీమాత్రే నమః